ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎందుకే మనం పోయి ఇవన్నీ తీసుకురావడం? గురువుగాడికి చెప్తే వాడిపోయి తీసుకొస్తాడు కదా. ఇంట్లో పనోడిని పెట్టుకొని మనం పోయి కూరగాయలు తీసుకురావడం ఏంటి అసహ్యంగా? ఇంట్లోనే కూర్చుంటే పిచ్చెక్కిపోతుందత్తయ్య. ఒంటరిగా కూర్చుంటే అన్నీ నందు గురించిన ఆలోచనలే వస్తున్నాయి. వాడి ఫ్యూచర్ గురించే టెన్షన్ వస్తోంది. కాసేపు ప్రశాంతంగా ఉంటుందని ఇలా బయటకొచ్చాను. అది నిజమేలే. ఎప్పుడూ ఇంట్లో కూర్చున్నా అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడి దయవల్ల 1-2 రోజుల్లో ఈ గొడవలు తేలిపోతే కాస్త మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అవునత్తయ్య, నేను అదే చూస్తున్నాను. సులోచన, నీకో విషయం చెప్పనా? నీకు నిజంగా ప్రశాంతత దక్కాలి అంటే ఆ మేఘనని వదిలించుకో. అప్పుడే నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటత్తయ్య మీరు? ముందు వాడి జీవితం ఎలా బాగు చేయాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు దాన్ని వదిలించుకోవడం ఏంటి? ఇప్పుడుకున్న సమస్యలు సరిపోవా? ఇంత జరిగినా నీకు దానిమీద నమ్మకం, ప్రేమ చచ్చిపోలేదా? నువ్వింకా దానిమీద జాలి పడ్డావంటే నీ కొడుకు జీవితాన్ని నువ్వే నాశనం చేసిందానివి అవుతావు. అర్థం చేసుకో. చిచ్చి, ఏం మనుషులో ఏంటో. ఇంత జరిగినా కూడా సిగ్గు శరం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. కొడుకుని ఎలా పెంచిందో ఏంటో చూసావా? పెళ్ళై కూడా ఆడపిల్లను వెంటేసుకొని ఎలా తిరుగుతున్నాడో. చేసిందానికి సిగ్గు కూడా లేకుండా పోయి డబ్బులు కట్టి మరీ తీసుకొచ్చుకుంది. ఆ డబ్బులు కడితే మరో తప్పు చేయడానికి వీళ్ళు ప్రోత్సహించినట్టే కదా. అసలు నన్ను అడిగితే చేసుకున్న అమ్మాయిని కూడా ఇలాగే ఏదోటి చేసుంటాడే. ఆ అమ్మాయి కొంచెం గట్టిగా పట్టుకునేసరికి తాలిబొట్టు కట్టాడేమో. అంతేలేవే, ఆమెకే ఓ పద్ధతి పాడంటూ ఉందా? ఇక కొడుక్కేం నేర్పిస్తుంది? ఇన్నేళ్ళయింది. ఇంట్లో మొగుడు మొద్దులు అనేవారెవరైనా ఉన్నారా? అసలున్నాడో లేడోనే. డబ్బులిచ్చి అమ్మాయిలతో పాటు తిరిగేవాడు రేపు మనింటికొచ్చి మనింటి తలుపు కొట్టడానికి గ్యారెంటీ ఏముందే? అసలు ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఉండనివ్వకూడదే. ముందు ఈ కాలనీ నుంచి ఖాళీ చేయించి పంపించాలి. ఏమిటి వాగుతున్నారు? వద్దత్తయ్యా, పదండి వెళ్దాం. అది కాదే. వాళ్ళు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? వద్దత్తయ్యా, ఎంతమందినండి మనం నోళ్లు మూయించగలం? అది కాదు సులోచన. మీరు పదండి, పదండి. పదవే. పద. ఊరుకో సులోచన, ఊరుకో. నా జీవితంలో నేనెప్పుడు ఇలాంటి అవమానాలు పడింది లేదత్తయ్యా. ఎలా ఉండాల్సిన దాన్ని చివరికి ఎంతమంది చేత మాటలు పడుతున్నాను. నేను నా కొడుకు 10 మంది ముందు అంత చులకనైపోయాం అత్తయ్యా. అసలు దీనికంతటికి కారణం ఆ మేఘన. నేను మొదటి నుంచే చెప్తూనే ఉన్నాను. నువ్వే నా మాటల్ని పట్టించుకోకుండా దాన్ని వెనకేసుకొచ్చి దేవతం చేసి ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. చివరికి చూడు మనకి ఎలాంటి గతి పట్టించిందో. నమస్తే మేడం. నమస్తే అండి, కూర్చోండి. పర్లేదు మేడం. ఇంటికొచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడటం మర్యాద. కూర్చోండి. చెప్పండి మేడం, ఏంటి ఇలా రమ్మన్నారు? నేను ఎందుకు పిలిపించానో నీకు తెలియదా? అది కాదు మేడం, మీరు చెప్పిన విషయం. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి లాయర్ గారు. జస్ట్ నేను చెప్పింది చేయండి చాలు. సారీ మేడం, మీరేమీ అనుకోకండి.
నేను అలాంటి పనులు చేయలేను మేడం. ఆ, చూడండి లాయర్ గారు, నేను ఏం అడిగినా సరే లేదు కాదు అనకుండా చేసే వాళ్ళని చూస్తే నాకు చాలా ఇష్టం. అలా కాకుండా నేను అడిగింది చెయ్యను అంటే నేను ఏం చేస్తానో, నా నిర్ణయాలు ఎంత హార్ష్గా ఉంటాయో బహుశా మీ ఎక్స్పెక్టేషన్స్కి కూడా అందవు. అంటే ఏంటి మేడం, బెదిరిస్తున్నారా? నో 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 నో, ఇది బెదిరింపు కాదు లాయర్ గారు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంతే. బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు చెయ్యకపోయినా ఈ పని ఇంకొకరి చేత అయినా చేయించుకోగలను. అది కాదు నాకు ఇంపార్టెంట్, బట్ మీరు చేస్తే నాకు చాలా ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు అడిగిన అమౌంట్ కూడా నేను ఇస్తాను. సారీ మేడం, డబ్బులు నాకు అవసరమే కానీ దానికోసం కొన్ని ఎథిక్స్ని వదులుకోలేను మేడం. వదులుకోవాలి లాయర్ గారు, అవసరం మనిషి చేత ఏ పనులైనా చేయిస్తుంది. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకున్నవాడే తెలివైనవాడు అవుతాడు. కాదు, నాకు ఎథిక్సే ముఖ్యం, విలువల్ని మించిన ఆస్తి నాకు ఇంకొకటి లేదు అనుకున్నవాడు వెర్రివాడవుతాడండి. మీరే బాగా ఆలోచించుకోండి. మీరు తెలివిగలవాళ్ళా లేదా తెలివి తక్కువ వాళ్ళా అంతా మీ చేతుల్లోనే ఉంది. మీ బాధ నాకు అర్థమైంది లాయర్ గారు, ఒకసారి ఇటు చూడండి. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వటానికి ఈ డబ్బు సరిపోతుంది అనుకుంటాను. పోనీ అది సరిపోదు అంటే ఇది కూడా మీకే. నాకు తెలుసు లాయర్ గారు, ఇప్పుడిప్పుడే మా ఆలోచనల్లో తేడా వస్తోంది. మీ అవసరాలు మీకు గుర్తొస్తున్నాయి. ఆ అవసరాలు తీరాలి అంటే ఈ డబ్బులతో ఇది కూడా చేరితే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. ఇక లాభం లేదే. మనం ఇలాగే కూర్చున్నామంటే బజార్లో తిట్టిన వాళ్ళు రేపొద్దున్నే మన ఇంటికి వచ్చి మొహాన్నే తిట్టి పోసేస్తారు. ఇక మనకు అవమానాలు తప్ప ఇక మనకు మిగిలేదేం లేదు. ఇక మనం తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఏం నిర్ణయం తీసుకుంటావు అత్తయ్య? ఇంకేం తీసుకుంటావు? ఆ మేఘని ఇంట్లోంచి బయటికి తరివేయడమే. అసలు సమస్యలన్నీ దాంతోనే వచ్చాయి. అది ఇంకా ఎందుకు ఇంట్లో? నిర్ణయం మనం తీసుకుంటే సరిపోతుందా? ఏదైనా మేఘన నందుకి భార్య. ఏ నిర్ణయం తీసుకున్నా వాడు తీసుకోవాలి, మనమేం మాట్లాడతాం? ఇంకా వాణ్ణి కూర్చోబెట్టి సలహాలు సంప్రదింపులు జరుపుతూ ఉంటే ఇక మనం బయట తలెత్తుకున్నట్టే. ఇప్పుడు జరిగిన అవమానాలు చాలు, పడ్డ కష్టాలు చాలు. ఇంకా కావాలా సులోచన? చూడు, అతి ప్రేమ అతి మంచితనం ఈ రెండు మనిషికి చేటే చేస్తాయి. అందుకే మా కాలంలో అత్తగారు కోడల్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచేవాళ్ళు. నేను పడ్డ కష్టాలు మళ్ళీ నువ్వెందుకు పడ్డంలే అని నీకు కాస్త చనువిచ్చాను. నువ్వేమో నీ కోడలికి ఇంకా బాగా చనువిచ్చావు. చివరికి చూడు ఏమైందో, మన నెత్తికే ఎక్కి కూర్చుంది. ఇదే మొదటి నుంచి దాన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచినట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? అత్తగారి మీద గౌరవం లేదు, మొగుడంటే ప్రేమ లేదు. ఎంతసేపు దాని స్వార్థం దానిదే తప్ప ఇంకొకరి గురించి ఆలోచించదు. అలాంటి దాన్ని తీసుకొచ్చి కోడలుగా పెట్టుకుని ఏం వెలగబెడదాం అనుకుంటున్నావు నువ్వు?
ఏమే ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? ఆ, అదే బామ్మగారు, నందు తప్పు చేయలేదని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాల కోసం తిరుగుతున్నాను. కేసు అయిపోయింది, జరగాల్సిన అవమానం జరిగింది, డబ్బులు కూడా కట్టి వాడిని ఇంటికి తీసుకొచ్చాం. ఇంకా ఇప్పుడు నువ్వు సాక్ష్యం సంపాదించి ఏం సాధిద్దామని? కేసు అయిపోయినా తన మీద ఉన్న నింద మాత్రం మాసిపోలేదు కదా అత్తయ్య. నందు డబ్బులు కట్టడం అనేది తనకి అవమానం. తనకే కాదు, మనందరికీ అవమానం. అందుకే ఈ సాక్ష్యాలు సంపాదించి కేసు మళ్ళీ తిరగదోడతాను. నందు ఏ తప్పు చేయలేదని 10 మందికి అర్థమయ్యేలా చేస్తాను. ఏంటమ్మా 10 మంది ముందు వాడు తప్పు చేయలేదని నిరూపిస్తావా? ఒకసారి బయటికి పోయి చూడు, జనాలు ఎలా మాట్లాడుకుంటున్నారో అర్థమవుతుంది. నీ దయ వల్ల మేం బయట తలెత్తుకోలేకపోతున్నాం. ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు మా ఇంటి గుట్టు బయటికి వెళ్ళిందే లేదు. మా వైపు ఎవరు కన్నెత్తి చూసేవారు కాదు, పల్లెత్తి మాట్లాడేవారు కూడా కాదు. నీ దయ వల్ల ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు. బామ్మగారు, మీరు బాధపడకండి. అందరికీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. నేను ఆల్మోస్ట్ సక్సెస్ సాధించేశాను. ఎవరో ఇదంతా కావాలని నన్ను నందుని టార్గెట్ చేసి ఈ కేసులో ఇరికించారు. దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు నాకు దొరికాయి. ఇప్పటికే ఆ కేసుకి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజ్లు సంపాదించాను. చాలా చోట్ల చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అవి మనం పట్టుకొని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశామంటే నందు నిర్దోషని, తనే తప్పు చేయలేదని బయటపడుతుంది. అలాగే దీనంతటికీ కారణమైన వ్యక్తి ఎవరో కూడా తెలుస్తుంది. దీనికంతటికీ కారణం నువ్వే. అవును, ఖచ్చితంగా నువ్వే. ఇదే మాట నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, రేపు కూడా చెప్తాను. నందుని అలా పట్టించింది నువ్వు, నందు పరువు తీసింది నువ్వు, మా ఇంటి పరువు గంగపాలు చేసింది కూడా నువ్వే. ఇంత జరిగినా ఇంకా తగుదునమ్మా అంటూ బయటికి వెళ్ళావే, ఈ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అదేంటి బామ్మగారు అలా అంటారు? నేను నా భర్త నిర్దోషి అని నిరూపించడం కోసమే తిరుగుతున్నాను. చూసే వాళ్ళకి అలా అనిపించదమ్మా. భర్త కోసం పోరాడుతున్న వీరవనితలాగా అందరి ముందు బిల్డప్ ఇస్తున్నావు. తన భర్త ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఆ మహాతల్లి ఆయన మంచి కోరి ఎంత కష్టపడుతుందో అని ప్రపంచం అంతటికీ నువ్వు టంకు కొట్టి చెప్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు అందరి దృష్టిలో నువ్వు పెద్ద హీరోయిన్వి, మేమందరం విలన్స్. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇంకా నువ్వు దాన్ని కెలికి పెద్దది చేసి కోతిపుండిని బ్రహ్మరాక్షసిని చేయకో. అది కాదు బామ్మగారు. ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? పెద్దవాళ్ళు చెప్పిన మాటను వినడం నీకు అలవాట్లేదా? ఇప్పటి వరకు చేసింది చాలు. కనీసం ఇప్పుడైనా మా మాట విను. చిచి, ఏ జన్మలో ఏం పాపం చేశామో ఏంటో సమస్యలన్నీ వచ్చి ఒక్కసారిగా మీద పడిపోతున్నాయి. ఛీ! ఇక లాభం లేదు. నేను పూర్తిగా రంగంలోకి దిగాల్సిందే. నా కోడల్ని అవమానించి నా మనవడు పరువు తీస్తావా? నీ సంగతి చెప్తానే. మొత్తానికి ఆ లాయర్ని మేనేజ్ చేశాను బార్బీ. అదెలా మేడం? ఆ లాయర్ నందు వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్ అని చెప్పారు. అవును, మరంత క్లోజ్ ఉన్నవాడు మీరు చెప్పిన ప్రపోజల్కి ఎలా ఒప్పుకున్నాడు? చూడు బార్బీ, ప్రతి మనిషికి లొంగిపోవడానికి ఎక్కడో అక్కడ చిన్న పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం పట్టుకోగలిగితే ఎలాంటి వాడినైనా సరే లొంగదీసి మన దారికి తెచ్చుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ గా కనిపించే ఐరన్ కూడా బాగా హీట్ చేశామనుకో, మనం ఎలా కావాలి అంటే అలా వంగుతుంది. ఆఫ్టర్ ఆల్ మనిషి ఎంత? మీరనుకుంటే ఏదైనా సాధిస్తారు మేడం. మీలో మామూలు టాలెంట్ లేదు,
కొంపలు ముంచే తెలివితేటలున్నాయి. సారీ మేడం, అంటే మీ గొప్పతనాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక అలా అనేశాను. ఐఎమ్ సారీ. చూడు బార్బీ, నువ్వు ఎలా అన్నా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను ఎంత యుద్ధం చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఎవరు ఏమన్నా సరే నేనేం పట్టించుకోను. ఐ డోంట్ కేర్. మేడం, ఒకవేళ మేఘన ఆ హోటల్ దగ్గర సక్సెస్ అయ్యి అక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడికి? ఆ వ్యాన్ డ్రైవర్ దగ్గరికే కదా. మరి అతన్ని ఎలా మేనేజ్ చేస్తారు? నేను కూడా ఆ డ్రైవర్ని పట్టుకోవాలని ట్రై చేస్తున్నాను బార్బీ. మేఘన కూడా ఈ పాటికి అతని అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటుంది మేడం. మీ ఇద్దరూ రన్నింగ్ రేస్ మొదలు పెట్టారు. ఎవరైతే ముందు అతన్ని పట్టుకుంటారో వాళ్ళకి అనుకున్న పని ముందు అయిపోతుంది. నో 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 నాట్ ఎట్ ఆల్. ఎవరు ముందు వెళ్ళి ఆ మనిషిని పట్టుకుంటారు అని కాదు, ఎవరు ఎక్కువ డబ్బులిచ్చి మనిషిని లొంగ తీసుకుంటారు అనే దాంట్లోనే మనిషి టాలెంట్ ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో పక్కాగా నేనే సక్సెస్ అవుతాను. అవసరమైన చోట లక్షలైన గుమ్మరించి మనిషిని నా దారికి తెచ్చుకుంటాను. ఈ ప్రపంచంలో మనిషికి విలువ లేదు, కేవలం డబ్బుకి మాత్రమే విలువుంది. ఈ మంచితనం, జాలి ఇవన్నీ ఒట్టి ట్రాష్. నందు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? అక్కడే నిలబడ్డావే, లోపలికి రా. కూర్చో నందు, నీ గురించి మాట్లాడుకుంటున్నాము. నా గురించా? మరి నీ మాటల్లో డబ్బుకే తప్ప మనుషులకి విలువ లేదు అంటున్నావు. అంటే నేను డబ్బుకి విలువ ఇస్తానా నీ ఉద్దేశం? మొత్తం విన్నాడా కొంపతీసి? లేదులే, వింటే తన టోన్ మరోలా ఉండేది. నందు, నువ్వు డబ్బుకే విలువిచ్చే మనిషి అయితే మేఘనని ఎందుకు పెళ్లి చేసుకుంటావు? అయితే మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బార్బీ, ఇందాక ఎవరి గురించో నువ్వు చాలా సీరియస్గా మాట్లాడుతున్నావు. ఇంతకీ నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పనే లేదు. డబ్బు కోసం వెంపర్లాడే మనుషులు ఎవరున్నారు? చెప్పమంటావా? చెప్పు. మేఘన. మేఘనానా? నువ్వు నా మాటలు నమ్మవని నాకు తెలుసు నందు, కానీ నేనన్నదే నిజం. డబ్బు కోసం, హోదా కోసం కాకపోతే తనివన్నీ ఎందుకు చేస్తుంది చెప్పు? నో, లేదా రోహి, నాకు తెలిసి మేఘన డబ్బు మనిషి కాదు. తనకి పేరు రావాలి, అందరూ తననే గుర్తించాలన్న ఒక ఆలోచనతోటి తనేం చేస్తుందో తనకే తెలియని పరిస్థితిలో ఇదిగో ఇలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తుంది. తను నాకు తెలిసి డబ్బు కోసం అయితే ఇట్లాంటి పనులు చేయదు. నువ్వు ఇలా అనుకోవడం కూడా నాకు మంచిదే. నువ్వు మేఘన డబ్బు మనిషి కాదు అనుకుంటేనే కదా నేనిచ్చే షాక్ గట్టిగా తగిలేది. ఎక్కడున్నావు నందు? త్వరగా ఇంటికొస్తే ఈరోజు జరిగిన విషయాలన్నీ నీకు చెప్పాలి. నీకు తెలియకుండా నువ్వెంత మోసపోయావో, ఆ రోజు ఏం జరిగిందో నేను కనుక్కున్న విషయాలన్నీ నీతో చెప్పాలి నందు.
త్వరగా ఇంటికి వచ్చాయి. ఏంటి నందు ఇది? ఎలా ఉండాల్సిన వాళ్ళం ఎలా ఉంటున్నాము? దీని అంతటికి కారణమైన వ్యక్తి ఎవరో మనం తెలుసుకొని వాళ్ళ ఆట కట్టించి మళ్ళీ మనం ఇదివరకటిలాగా సంతోషంగా ఉండాలి నందు. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే. ఇప్పుడు నువ్వు అనవసరంగా వాడి విషయంలో తలదూర్చి వాడికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తే ఈ ఇంట్లో గొడవలవ్వడం తప్ప మరే ఉండదు. వాడు నిన్ను భార్యగా అనుకున్న తర్వాత నీతో ఉంటే వాడు సంతోషంగా ఉంటాడు అని మాకు అనిపించినప్పుడు ఆ రోజు చెప్తాను. అప్పుడు ఈ గదిలోకి రామ్మా. అప్పటి వరకు ఈ గదిలోకి రాకు. అత్తయ్య వద్దమ్మా. మేఘనా, ఆ వ్యాన్ డ్రైవర్ అడ్రస్ దొరికింది. నిజంగానా? అవును మేఘనా, నువ్వు తొందరగా వచ్చేసేయ్.